దట్స్ వాట్ ఐ వాంట్. నేను ఇక్కడికి ఎమోషనల్ అవడానికి రాలేదు, మిమ్మల్ని ఎమోషనలైజ్ చేయడానికి వచ్చాను. తప్పు సార్, నిజంగా చాలా తప్పు సార్ ఇది. తెలుగులో లేదని, డబ్బింగ్ అవ్వలేదని చెప్పాలి కదా సార్ మాకు. నిజంగా ఫ్రెండ్స్, నేను తెలుగులో ఉందనుకుని వెళ్ళిపోయా. తిరగా చూస్తే అక్కడ హిందీ విత్ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్. అడ్డగా బుక్ అయ్యాను అనుకున్నా, బట్ తప్పలేదు, చూసా. ఓకే, కమింగ్ టు ది రివ్యూలోకి వెళ్ళిపోతే ముందు ప్లాట్ గురించి మాట్లాడుకుంటే, మీకు తెలిసింది కదా, ఈయన మూవీస్ 3 Idiots కానీ పాత ఏ మూవీస్ తీసుకున్నా సరే సింపుల్ స్టోరీ లైన్తో ఒక మంచి ఎమోషనల్ డ్రామాతో వెళ్తూ ఉంటుంది. ఇది కూడా అలానే ఉంటుంది. 5 ఉంటారు. షారుఖ్ ఖాన్ గారు 4 ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళకి రకరకాల ప్రాబ్లమ్స్తో ఉంటారు. వాళ్ళు ఇంగ్లాండ్ వెళ్ళి డబ్బులు సంపాదించాలి. దట్టు వీళ్ళ దగ్గర పాస్పోర్ట్ కానీ వీసా కానీ ఏముండదు. వీళ్ళు ఇంగ్లాండ్ వెళ్ళారా లేదా, వాళ్ళ ప్రాబ్లమ్స్ తీర్చుకున్నారా లేదా అనేది స్టోరీ లైన్. అండ్ ఓవరాల్గా ఎలా ఉందని మాట్లాడుకుంటే, ఇట్స్ అన్ ఎమోషనల్ రైడ్ అని చెప్పుకోవచ్చు. నిజంగా మంచి ఎమోషనల్గా ఉంటుందన్నమాట. నాకు అర్థం కాకపోయినా ఎంత బాగుందంటే, హిందీ వచ్చిన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఈ మూవీని చూడండి. అండ్ సలార్ని బీట్ చేసిందని అయితే అనొద్దు, సలార్కి పోటీ అనొద్దు. వాళ్ళు ఏదో రిలీజ్ చేయాలి కదా అని చెప్పి చేశారు అంతే తప్ప, ఇది సలార్కి ఏదో బీట్ చేస్తుందని ఊహించుకోకండి, అంత లేదు ఇక్కడ. సినిమా అయితే బాగుంది. యాజ్ ఏ రివ్యూవర్గా నేను చెప్పేది ఏంటంటే, సినిమా బాగుంది. మనకి ఫస్ట్ హాఫ్ వరకు ఆ స్టోరీ బిల్డింగ్ కోసం టైం తీసుకున్నారు. అండ్ సెకండ్ హాఫ్ నుంచి కంప్లీట్ ఎంగేజింగ్గా ఉంటుంది. అక్కడక్కడ కాంబినేషన్స్ కూడా బాగా వర్కౌట్ అయ్యాయి, నవ్వుకోవచ్చు. అండ్ దట్స్ ఇట్ ఫర్ డంకీ మూవీ. రేపు సలార్కి 6:30కి వెళ్తున్నాను. రివ్యూ 11కి అప్లోడ్ చేస్తా. ఇంకా మీకు నోటిఫికేషన్ రావాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. బాయ్.